సార్ మొన్న కడపలో జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో, ఏదైతే బీటెక్ రవి గారి అనుచరులు ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఇసుక టెండర్ గురించి వాళ్ళ అనుచరులు వేరే వాళ్ళని ఎయకుండా ఆపుతున్నారని, ఈవెన్ పోలీసులు కూడా మీడియాని గాని, వేరే వాళ్ళని గాని దాన్ని ప్రొజెక్ట్ చేయకుండా ఆపుతున్నారని పెద్ద గొడవ చేయడం గొడవైంది. అది కూడా మీరు కూడా చూసారు. దానిపైన మీ స్పందన ఏంటి సార్? వాళ్ళే కొట్టేసి వస్తున్నారు ఇప్పుడు. జనసేన ఒక గ్రూప్ అయిపోయింది, తెలుగుదేశంలో 1-2 గ్రూపులు అయిపోయి, కడపలో ఏకంగా టెండర్ల బాక్స్లో నీళ్లు పోసేసారు. జరుగుతూనే ఇసుక దోపిడీ బ్రహ్మాండంగా జరుగుతుంది. అసెంబ్లీల వేదికగానే చాలా మంది మొత్తుకుంటారు వాళ్ళ ఎమ్మెల్యేలే. దానికి అడ్డు అప్పు ఏం లేదు. ఓకే సార్, అది చెప్పేదానికేనో అక్కడ జరుగుతుందికి నక్కకి నాగలోకం కొన్నంత తేడా ఉంది. అవును, అసలు గ్రౌండ్ లెవెల్లో సినారియో ఇస్ టోటలీ డిఫరెంట్. ఇది ఇసుక సంబంధించిన అసలు యాంటీ గవర్నమెంట్ బ్రహ్మానందం గల్లా ఫ్రీ 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 అని అనడమే తప్ప కింద వాచిపోతుంది ప్రజలకి. మరి ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మీరు ఇసుకుంటే జేబులో వేసుకుని వెళ్ళిపోమని అన్నారు? ఇసుకుంటే కదా ఆయన చెప్పింది కూడా చాలా వాస్తవం. ఇసుకుంటే అక్కడ ఇసుక మీరు రండి జేబులో వేసుకొని వెళ్ళిపోండి, ఎవరు వద్దన్నారు. జేబులో వేసుకుని దేనికి వెళ్తారు? గుజ్జిన గుళ్ళు కట్టుకోవడానికి చిన్నపిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. అవునా కదా? ప్రభుత్వ విధానం అన్నది ట్రాన్స్పరసీతో ఉండాలి. ఆ ట్రాన్స్పరసీ ఎప్పుడైతే కొరవడిందో, దాని మీద జిఎస్టీ ఎప్పుడైతే ఉందో, లాట్ ఆఫ్ అంబిగ్యూటీస్, ట్రాన్స్పోర్టేషన్ ఒక అంబిగ్యూటీ. సార్, తాడిపత్రి అంటే మనకు వినిపించేది ఒకే ఒక పేరు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. సో ఆయన పైన ఒక కామన్ మ్యాన్ కేసు వేయడానికి స్టేషన్కి వెళ్తే ఆ కేసు కూడా ఆయన పైన మీద తీసుకునే పరిస్థితి చూశారు. అదే కామన్ మ్యాన్ కాల్ చేసి నెంబర్ ఇవ్వండి అన్నట్టుగానే వాళ్ళిద్దరి మధ్య ఆ కాల్ రికార్డు కూడా మీరు విన్నారు. మీ స్పందన ఏంటి సార్ దానిపైన? ఆయన అలాగే ఉంటాడు. ఇది చేతనైతే ఏదైనా చేసుకోండి అంతే. ఎవరితో నేను కాదు, అనవసరం, టైం వేస్ట్ అది. ఓకే, మీరు వెళ్ళి ఆయన మీద కేసు ఎట్టేస్తాడు, ఆయన ఏదో ప్రపంచం తెరబడిపోద్దామని భ్రమలో. ఆయన ప్రజల మనిషి అండి, ప్రజల నుంచి వచ్చిన లీడర్ అతను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన ఎంతసేపు ఆయన తెప్పలు ఆయన పడుతూ ఉంటాడు, అవన్నీ వదిలేడు. వాటి గురించి ఎవడోడు ఏదో ఆవేశపడ్డాడు అని దానికి ఈయన అనవసరంగా ఈయన ఎలివేషన్ చేసినట్టు ఉంటుంది. ఆయన ఎలివేట్ చేసి ఎవరిని ఎలివేట్ చేయక్కడ, ఆయన ఆల్రెడీ ఎలివేటెడ్ లీడర్. సార్, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు వాళ్ళే కొట్టుకొని వస్తున్నారని. ఈవెన్ జనసేన టీడీపీ అన్నారు. కాకపోతే అనంతపురం అర్బన్ మనం చూసుకున్నట్లయితే దగ్గుబాటి ప్రసాద్ గారు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నారు. గతంలో 14 to 19 వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు ఉన్నారు ఎమ్మెల్యేగా. సో అయితే వాళ్ళిద్దరు ఇరు వర్గాలకి ఇద్దరికి పడట్లేదు, ఈవెన్ అధిష్టానం దాకా కూడా వెళ్ళింది అని వాళ్ళే కొట్టుకుంటున్నారు. అండ్ దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారా, లేకపోతే ఏదైనా వెనక బ్యాక్ డోర్ ఏమైనా ఉందా సార్ దీనికి? ఏముంటుంది, ప్రభాకర్ చౌదరి గారు ఈజ్ ఎ టాల్ పర్సనాలిటీ, ఈజ్ దేర్ ఇన్ ద సిస్టమ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. సడన్ గా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎవరన్నా తీసుకొచ్చి వాళ్ళ కన్సర్న్ లేని వాళ్ళందరినీ నిలబెట్టి ఎక్కడంటే ఆ ప్రశ్న ఎప్పుడు ఉంటుంది. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ ఫస్ట్ టైమర్స్, వాళ్ళే తెలియని వాళ్ళు చాలా మంది గెలిచేశారు. నిజంగా 80 మంది ఉన్నారు గెలిచిన. అదే అలాంటి వాళ్ళు ఏంటంటే రాజకీయంలో పర్మనెంట్గా లేదంటే టెంపరీగా, రేపు 29 ఎలక్షన్స్లో తేటతెల్లం అవుతుంది. ప్రజెంట్ అక్కడ ఉన్న సినారియోలో దే ఆర్ బీన్ ఫైటింగ్ విత్ లాడ్ ఆఫ్ హార్ట్స్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. ఓకే, సో అలాంటి సర్కమాస్టాన్సెస్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ కొన్ని రాజకీయాలు జరిగాయి. అది ఈసారి వేదిక అయింది, గెలుపు దాకా లీడ్ అయింది. సో గెలిచిందే ప్రామాణికంగా అందరూ మాడుతూ ఉంటారు. కానీ గెలుపుకి వెనకాతల, గెలుపు కన్నా ముందు జరిగిన పరిణామాల మీద విశ్లేషణాత్మకంగా చర్చించగలిగితే ప్రభాకర్ చౌదరి రైటా లేకపోతే ఈయన రైటా అన్నది తెలుస్తుంది ప్రజలు. ఈవెన్ ఏదైతే ప్రభాకర్ చౌదరి గారు ఉన్నారో, గతంలో ఆయన క్యాడర్ గట్టిగా ఉంది, ఆయన బాగా పనిచేశారో, పక్కూరులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని వచ్చి ఇక్కడ టికెట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని, అయినా మేము గెలిపించుకున్నాం కానీ ఇప్పుడు వాళ్ళే పడట్లేదని అంటున్నారు అక్కడ నియోజకవర్గంలో. ఇవి సాధారణం అండి. ఇప్పుడు ఒకసారి కనుమరుగైన నాయకుడు విసెస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లీడర్కి నెక్స్ట్ టైం నేనే మళ్ళీ టికెట్ తెచ్చుకోవాలన్న దాంట్లో కొత్తోడు ఉంటాడు. పాతోడు ఈసారి అయితే అవకాశం ఇచ్చాం, నాకు రాకపోతే ఎట్లా, నా రాజకీయ సమాధి అయిపోయినట్టే కదా అని ఆయన బాధపడుతుంటాడు. సో ఆ ఫ్రిక్షన్ ఎవరు అడ్రస్ చేయలేరు, ఎవరి వల్ల కాదు. సమాంతరమైన వ్యవస్థలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు కరెక్ట్గా ఉంటాయి. ఓకే, నువ్వు ఎమ్మెల్యే కాబట్టి నువ్వు ఎమ్మెల్సీ, లేకపోతే నేను ఎమ్మెల్సీ చేసాం కాబట్టి లేకపోతే ఆయన ఎంపీ చేయడం, అలాంటివి ఏమైనా ఉంటే, లేకపోతే రాజ్యసభ ఎంపీలు ఇప్పించి అలాంటివి ఏమైనా చేస్తే అప్పుడు ఆ ఫ్రిక్షన్స్ అక్కడతో ఆగుతాయి, అట్రిబ్యూట్ అవ్వవు. ఓకే, లేదనుకోండి ఈ ఫ్రిక్షన్ ఎప్పుడు ఉంటుంది. క్యాడర్ అంతా అక్కడ ఆయన చుట్టూ తిరిగే వ్యవస్థకి ఏమైనా పని కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి చేయించుకో అంటే ఎలా ఉంటుంది? అందులో నాన్ లోకల్ పక్క నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎత్తికి పెడితే. అవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్
హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.